కోటీశ్వరులు కావాలని అందరూ కలలు కంటారు. కానీ ఆ రాత్రికి రాత్రే ఆ కల నిజమైతే ఒక్కసారిగా కుబేరులైపోతే వండరే కదా! ప్రపంచ టెక్నాలజీ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న శాంసంగ్‌లో ఇప్పుడు అదే జరిగింది. శాంసంగ్ ఉద్యోగుల పాలిట ఏఐ ఒక అక్షయ పాత్రగా మారింది. ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే కనీ విని ఎరుగని విధంగా ఒక్కో ఉద్యోగి ఖాతాలోకి ఏకంగా 3,25,00,000 భారీ బోనస్ వరదలా వచ్చి పడబోతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 78,000 మంది ఉద్యోగులను ఒకే దెబ్బకు కోటీశ్వరులను చేసిన ఈ సంచలన టెక్ సంగ్రామం వెనుక అసలు కథ ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల రూపురేఖలను మార్చేస్తోంది. డేటాను ప్రాసెస్ చేయడానికి, నిల్వ చేయడానికి గ్లోబల్ టెక్ కంపెనీలకు ఇప్పుడు మునుపెన్నడూ లేనంత భారీ స్థాయిలో మెమరీ చిప్లు అవసరమవుతున్నాయి. ఈ డిమాండ్ను ముందే పసిగట్టిన దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ చిప్ విభాగం మార్కెట్లో చెలరేగిపోయింది. గత త్రైమాసికంలో శాంసంగ్ చిప్ డివిజన్ సాధించిన ఆదాయం ఏకంగా 49 రెట్లు పెరగడం గ్లోబల్ టెక్ మార్కెట్ను విస్మయానికి గురిచేసింది. ఈ అసాధారణ లాభాల పంటతో కంపెనీ బోర్డు కూడా ఉద్యోగులకు భారీ నజరానా ఇచ్చేందుకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. అయితే ఈ కళ్ళు చెదిరే బోనస్ కేవలం కంపెనీ ఉదారత వల్ల మాత్రమే రాలేదు. దీని వెనుక ఉద్యోగుల పదునైన వ్యూహం, బలమైన హక్కుల పోరాటం ఉన్నాయి. పనితీరు ఆధారిత బోనస్, ఆశించిన స్థాయిలో జీతాల పెంపు వంటి నాణ్యమైన డిమాండ్లను యాజమాన్యం నిర్లక్ష్యం చేయడంతో చిప్ విభాగం ఉద్యోగులు సమ్మె అస్త్రాన్ని ప్రయోగించారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏకంగా 18 రోజుల పాటు సంపూర్ణ సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘం స్పష్టమైన గడువు విధించింది. సెమీ కండక్టర్ తయారీ అనేది అత్యంత సున్నితమైన, నిరంతరాయంగా సాగాల్సిన ప్రక్రియ. ఇక్కడ కేవలం ఒక్కరోజు సమ్మె జరిగినా కంపెనీకి కోట్లలో నష్టం వాటిల్లుతుంది. అంతేకాదు, గ్లోబల్ సప్లై చైన్కు ఒక్కసారిగా బ్రేకులు పడి అంతర్జాతీయంగా టెక్ సంక్షోభం తలెత్తుతుంది. ఈ పెను నష్టాన్ని, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడాన్ని ఊహించిన శాంసంగ్ యాజమాన్యం తలవంచక తప్పలేదు. సమ్మెను నివారించడానికి ఉద్యోగుల సంఘంతో అత్యవసరంగా చర్చలు జరిపి చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చారిత్రాత్మక ఒప్పందం ఫలితంగా శాంసంగ్ చిప్ విభాగంలో పనిచేస్తున్న 78,000 ఉద్యోగులకు ఒక్కొక్కరికి 3,25,00,000 భారీ బోనస్ ప్యాకేజీని ఆఫర్ చేశారు. దీంతో ఈ డివిజన్లోని ఉద్యోగులంతా త్వరలోనే అధికారికంగా కోటీశ్వరుల జాబితాలోకి చేరబోతున్నారు. నిజానికి సెమీ కండక్టర్ రంగంలో ఇలాంటి బోనస్ యుద్ధం కొత్తేమీ కాదు. శాంసంగ్కు గట్టి పోటీ ఇస్తున్న మరో ప్రధాన మెమరీ చిప్ తయారీ సంస్థ ఎస్కే హైనిక్స్ కూడా గతేడాది తమ కంపెనీ చిప్లకు పెరిగిన విపరీతమైన డిమాండ్ ఆధారంగా ఉద్యోగులకు భారీగా బోనస్లు ప్రకటించింది. ఇప్పుడు శాంసంగ్ అంతకుమించి రివార్డులు ఇచ్చి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఏఐ విప్లవం తెచ్చిన అదృష్టం ఒకెత్తైతే సమిష్ట పోరాటం సాధించుకున్న హక్కులు మరో ఎత్తు. టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోయినా చిప్లను తయారు చేసే మనుషుల శ్రమకు ప్రత్యామ్నాయం లేదని ఈ భారీ బోనస్ నిరూపిస్తోంది.